ఆచి చికెన్ మసాలా. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దర్యాప్తు కొనసాగించారు. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఇతరులతో విభేదాలపై ఆరా తీశారు. ఘటనకు ముందు, తర్వాత జరిగిన వివరాలను సిట్ అధికారులు సేకరించారు. చివరిసారిగా సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారో తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు ఉంటే అప్పగించాలని సిట్ అధికారులు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కోరారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సిట్ అధికారులు వెళ్లారు. ఘటన రోజు నమోదైన కాల్ రికార్డ్స్, పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, అలాగే డ్యూటీ రికార్డ్స్, సీసీ ఫుటేజ్ ను పరిశీలించనున్నారు. సాయి కృష్ణ కేసులో అటు సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు తల్లిదండ్రుల్ని అలాగే తన మేనమామల్ని విచారించినట్లు తెలుస్తుంది. తల్లి దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయి? ప్రధానంగా స్టేషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొన్నిటిని పరిశీలించే అవకాశం కనిపిస్తుంది, సీసీ ఫుటేజ్ కానీ వాటికి. దాని దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుచున్న సాయి కృష్ణ కేసు చాలా మిస్టేక్ ఉందని చెప్పుకోవచ్చు. మొదటగా సాయి కృష్ణని కిడ్నాప్ అన్నారు, ఆ తర్వాత మర్డర్ అన్నారు. వివిధ కోణాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖండించిన అంశం. వైసీపీ టీడీపీ మీద దాడి, టీడీపీ వైసీపీ దాడి అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లి సాయి కృష్ణ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తల్లిని, కుటుంబ సభ్యుల్ని విచారించిన అనంతరం కేసు పరిణామాలు మొత్తం కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని, మేనమామలు ఇద్దరిని కూడా పిలిపించుకుని మాట్లాడిన తర్వాత నిష్పక్షపాతంగా నిజాయితీగా కేసుని ముందుకు తీసుకువెళ్తాము, ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా మేము ముందుకెళ్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు తల్లి విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో ఈ కేసు త్వరితగతిన పలు రకాల మార్గాలలో ముందుకెళ్తున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. ముందుగా విఆర్కి పంపించిన సిఐ నాగరాజు మీద తర్వాత సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన అనంతరం కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన అనంతరం కూడా ఎవరు ఊహించిన విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని పిలిచి ఏసీపీ లత గారిని, తర్వాత టాస్క్ ఫోర్స్ లో ఉన్న ఎస్ఐ ఒక 3-4 కానిస్టేబుల్ పిలిచి విచారించడం కానీ మొత్తంగా కేసు పలు రకాల కోణాల్లో ముందుకెళ్తున్న విషయం అయితే గమనించవచ్చు. అయితే నేడు చూసుకుంటే చిట్టు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లి విజయలక్ష్మికి, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన మాట మేరకు నిన్న 4 ఎస్పీలు కానీ, అడిషనల్ ఎస్పీలు కానీ ఆధ్వర్యంలో డీజీ రవికృష్ణకి అధికారిగా ఉంచి 4 కమిటీతో సిట్ ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో 4 ఐపీఎస్లు అంటే ఎస్పీలు కానీ, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న వారితో 4తో ఒక కమిటీని సిట్ ఏర్పాటు చేయడం అనేది ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. ఈ కమిటీ నిన్న ఉదయం ఏర్పడటంతో నిన్న ఉదయం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ త్వరితగతిన కూడా నిన్న పలు రకాల అంశాల మీద విచారణ చేయగా నేటి ఉదయం దాదాపుగా సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 గంటలకు పైగా విచారణ చేశారు. 3 గంటలకు పైగా కూడా తల్లిని, అలాగే మేనమామల్ని, భార్యని, అలాగే చుట్టుపక్కల వారిని, తెలిసిన వాళ్ళని మొత్తాన్ని కూడా సాయి కృష్ణ ఏదైతే మొదటగా మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత మిస్ అయ్యాడు, మిస్ అయిన తర్వాత మర్డర్ గావించబడ్డాడు. మర్డర్ అయిన తర్వాత కూడా కృష్ణలంక శ్మశాన వాటికలో క్రిమేష నిర్వహించి బూడిది కూడా దొరకకుండా చేశారు అన్న వచ్చిన ఆరోపణలపై మొత్తంగా కూడా విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ విచారణలో మొత్తంగా కూడా ఎందుకు సాయి కృష్ణకి ఇలా జరిగింది అన్న అంశం కూడా ఆ తల్లిని అలాగే మేనమామలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రౌడీ షీటర్లని పిలిచి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతిలో ఎందుకు సాయి కృష్ణకి ఇలా జరిగింది, మిగతా వారికి ఎందుకు జరగలేదంటూ కూడా కొంత మేరకు కొత్త కోణాన్ని సిట్ అధికారులు తల్లికి అలాగే ఆ మేనమామలకు కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నట్టు కూడా కొంత మేరకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజు, అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది మనకి. అతన్ని కూడా విచారిస్తారా ఇందులో భాగంగా?
రత్నం. ఏదైతే సాయికృష్ణ నివాసంలో విచారణ పూర్తి అనంతరం కూడా మరలా సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐతో పాటు ఎవరు ఒక సిఐకి ఖచ్చితంగా ఒక కేసు అంశం సంబంధించి ఒక ఎస్ఐని అటాచ్ చేస్తారు. ఎస్ఐతో పాటు కొంతమంది కానిస్టేబుల్ ఉంటారు. ఆ రోజు ఎవరు స్టేషన్ కి వచ్చిన క్రమంలో సాయి కృష్ణాన్ని స్టేషన్ లోకి తీసుకొచ్చిన క్రమంలో ఎవరు ఎస్ఐ ఉన్నారు, ఎవరు కానిస్టేబుల్ ఉన్నారు, డ్యూటీలో ఎవరున్నారు, సెంట్రీలో ఎవరున్నారంటూ కూడా ఆ పోలీసులు ప్రస్తుతానికి అంటే సిట్ అధికారులు ప్రస్తుతానికి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విచారిస్తున్న క్రమంలో పలు విస్తుగొల్పే విషయాలు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే సాయికృష్ణ వాళ్ళ ఇంట్లో 3 గంటలు విచారించిన అనంతరం కూడా పోలీసులు నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం నుంచి సిఐ నాగరాజు ఉన్న టైంలో పని చేస్తున్న కొంతమంది కానిస్టేబుల్ స్టేషన్ కి రావట్లేదంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేరుగా మొదటగా ఆ సిఐ నాగరాజు ప్రస్తుతం తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్తారు అని ఊహించిన సందర్భంలో అడ్డుగా కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిట్ అధికారులు వెళ్లారు. సిట్ అధికారులు ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ సమయంలో డ్యూటీలు ఎవరున్నారు, 23, 22, 24 తారీఖుల్లో వరుసగా 3 రోజుల పాటు డ్యూటీలో ఎవరున్నారనే దాని మీద సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విచారణ చేస్తున్న సమయంలో అధికారులు ఎవరున్నారు, కానిస్టేబుల్ ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు అనే దాని మీద కూడా క్షుణ్ణంగా ప్రభుత్వానికి అయితే ఆ నివేదిక ఏమనున్నారు. మొత్తంగా నేడు సిట్టు సాయికృష్ణ వాళ్ళ ఇంట్లో విచారించిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ విచారిస్తున్న సమయంలో కేసులో ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందనే అంశం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. రత్నం. థ్యాంక్ యూ నాగేశ్వరం. థ్యాంక్ యూ. అన్న 245